హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులిగిల్ల ముత్తాయికోట మెదక్ పక్కన. రైతన్నల మీద అభిమానమున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతన్నల గోస ఎలా ఉంటుందో ఒక్కసారి చూడురి, ఒక్కసారి వినురి. ఈరోజు మనం రోజుకు 3 పూటల పుష్టిగా భోజనం చేస్తున్నామంటే అది ఖచ్చితంగా రైతన్నల గొప్పతనం. రైతన్న 6 కాలం కష్టపడి చెమట చిందిస్తేనే ఈరోజు మనం హాయిగా భోజనం చేయగలుగుతున్నాం. మనం హాయిగా భోజనం చేస్తున్నాం సరే, మరి పంట పండించిన రైతన్న హాయిగా భోజనం చేస్తున్నాడా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. దుక్కి సాగు చేసే సమయంలో ట్రాక్టర్ల కిరాయిలు గంటకు వేలల్లో ఉంటాయి, ఏడాదికో 100 పెరుగుతూనే ఉంటాయి. నాట్లు వేసే సమయంలో కూలీల ధరలు వందల్లో ఉంటాయి, మందు సంచుల ధరలు వేలల్లో ఉంటాయి, ఏడాదికో 100 పెరుగుతూనే ఉంటాయి. వరి కోతకు వచ్చాక వరి కోత మిషన్ల ధరలు గంటకు వేలల్లో ఉంటాయి, ఏడాదికో 100 అయినా పెరుగుతూనే ఉంటాయి. మరి రైతన్న పండించిన పంట ధర మాత్రం ఎన్నేళ్ళు గడిచినా ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది. ఏడాదికో 100 పెరిగినా మనం అనుకుంటున్న మద్దతు ధర ఏనాడో వచ్చి ఉండేది. ఇంత చేస్తే పంటకు గ్యారంటీ ఉంటుందా అంటే ఉండదు. ఎప్పుడు రోగాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు తుఫాన్లు వస్తాయో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు. నీళ్లు ఖచ్చితంగా కావాల్సిన సమయంలో ఎండలు కొట్టి ఎండిపోతాయి. నీళ్ళు వద్దురా అయ్యా అనుకున్న సమయంలో మాత్రం తుఫాన్లు వచ్చి రైతన్నల్ని అతలాకుతలం చేస్తాయి, రైతన్నల్ని ఆగమాగం పట్టిస్తాయి. రైతన్న పండించిన పంట వల్ల ఇవాళ కోట్ల మంది సమయానికి భోజనం చేస్తారు. కానీ రైతన్న మాత్రం భోజనం చేయాల్సిన సమయంలో కూడా పొలంలోనే ఉంటాడు. ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు పంటడో తెలియదు, ఎప్పుడు కరెంటుకు బలవుతాడో తెలియదు, ఎప్పుడు పురుగు పుట్రకు బలవుతాడో తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతన్న జీవితం ఇవాళ గాలిలో దీపంలా మారిందని చెప్పొచ్చు. మరి మద్దతు ధరని ఎవరైతే నిర్ణయిస్తారని మనం అనుకుంటున్నామో వాళ్ళు కూడా మన రైతన్నలు పండించే ధాన్యాన్ని భోజనంగా స్వీకరిస్తున్నారు. వాళ్ళు అన్నం ముద్ద నోట్లో పెట్టుకునే సమయంలోనైనా మన రైతన్నల జీవితాలు ఎంత నిర్వీర్యంగా ఉన్నాయో, రైతన్నల జీవితాలు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉన్నాయో, రైతన్న జీవితాలు ఎంత నిరుపేద స్థాయిలో ఉన్నాయో గుర్తొస్తే బాగుండు. వరి మద్దతు ధర పెంచడం ఒక్కటే రైతన్నలకు మనం ఇచ్చే సరైన గౌరవం, మనం ఇచ్చే సరైన సన్మానం అని భావిస్తే బాగుండు. రైతన్నల మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై రైతన్న.